ఈ తరం క్రైస్తవ్యం 2వ ఎపిసోడ్లో ఇప్పుడు మనం ఈ తరంలో కయీను హేబేలు ఏ విధంగా ఉంటున్నారో ఈ చిన్ని కథ ద్వారా చూద్దాం. దేవి మరియు శంకరయ్య దంపతులకి 2 కుమారులు. మొదట యేసుక్రీస్తుని ఎరగని ఆ కుటుంబం కొన్ని పరిస్థితుల కారణంగా యేసుని తెలుసుకొని మనస్ఫూర్తిగా ఆ దేవునిని స్వీకరిస్తారు. పెద్దబ్బాయి పేరు వివేక్, చిన్నబ్బాయి పేరు ప్రకాష్. దేవునిలో ఎంతో చక్కగా కుటుంబమంతా ఎదుగుతూ ఉంటారు. 2 అన్నాతమ్ములు కలిసి సొంత వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు తల్లి తండ్రి ఇద్దరినీ పిలిచి, ఇదిగో పెద్దోడా, నేను నా అన్న నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. అందుకే మీ బిజినెస్ 2 చేసి ఎవరికి వాళ్ళు ఉండాలని అనుకుంటున్నాం. ఏమంటారు? పెళ్లి చేయండి, కానీ విడిగా ఉండడం ఎందుకు? అందరం కలిసే ఉందాము. 2 కలిసే కదా ఈ వ్యాపారం చూసుకుంటున్నాము. పెళ్ళయ్యాక బాధ్యతలు, తరువాత చిన్నోడికి కూడా పెళ్లి, వాటి బాధ్యతలు. ఈలోపు ఏ మనస్పర్ధలొచ్చినా అప్పుడు వేరయ్యే కన్నా ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఉంటే ఎంతో మంచిది. ఎన్ని జరిగినా మేం విడిపోము, మిమ్మల్ని బాగా చూసుకుంటాము. ఈ కాలంలో తల్లి తండ్రినే భారంగా చూస్తున్నారు. ఇంకా అన్నాతమ్ములు కలిసి ఉండడం అనేది మేమైతే ఎక్కడా చూడలేదు అని చెప్పి వాళ్ళ 2 వ్యాపారాలు వేరుచేసి పెద్దబ్బాయికి వివాహం జరిపించి ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుంటూ చక్కగా ఉంటారు. పెళ్ళయి భార్య వచ్చిన తరువాత బాధ్యతలతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. కాని తమ్ముడికి మాత్రం వివాహం కాలేదు. వ్యాపారం చేసుకుంటూ తన ఆస్తిని రోజురోజుకు పెంచుకుంటూ తమ్ముడి ఎదుగుదలని చూస్తాడు వివేక్. అప్పుడు మొదలవుతుంది తమ్ముడి మీద వివేక్కి అసూయ. ఇద్దరికీ సరిసమానంగా ఉన్నా తమ్ముడి ఎదుగుదలని చూసి తట్టుకోలేని వివేక్ ఒకరోజు తల్లి తండ్రి దగ్గరకు వచ్చి, నాకేమో పెళ్లి చేసి ఇన్ని బాధ్యతలు పెట్టారు, వాడేమో చక్కగా తిరుగుతున్నాడు. నాకేమో ఆస్తి తరుగుతుంది, వాడికి బాధ్యతలు లేవు కదా, చక్కగా ఉంటున్నాడు. అదేంట్రా అలా మాట్లాడతావు? ఎవరి బిజినెస్ వాళ్ళకి వేరు చేస్తాం కదా, ఇంక దాన్ని చూసుకునే బాధ్యత మీదే కదా. వాడు 2 షాపులు పెట్టుకున్నాడు. మీకు వాడంటేనే ఇష్టం లేండి, అందుకే నాకు బాధ్యతలు ఇచ్చారు, వాడికేమో ఫ్రీడమ్ ఇచ్చారు అంటూ మాట్లాడి అలిగి అరిచి వెళ్ళిపోతాడు. సరే, చిన్నవాడికి పెళ్లి చేస్తే సరిపోతుంది, ఆస్తి సమకూర్చడం కూల్చడం పెళ్లి వల్ల కాదు, బాధ్యత వల్ల కాదు, మనం జీవించే విధానం బట్టి అని అప్పటికైనా వాడికి అర్థమవ్వాలి అని 2 కూర్చొని ప్రార్థనలు చేస్తారు. 2 కొడుకుల భవిష్యత్తు కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటారు దేవి మరియు శంకరయ్య. కొన్నాళ్లకి చిన్నబ్బాయికి కూడా వివాహం చేస్తారు. బాధ్యతలు పెరిగినా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా ఉంటాడు ప్రకాష్. తమ్ముడి భార్యని, అతని సంపాదనని 2 చూసి ఇంకా అసూయతో ఉంటాడు వివేక్. తమ్ముడు చర్చికి వెళ్తూ సంఘ పరిచర్యలో పాల్గొంటూ భార్యతో సమయం గడుపుతూ అన్నీ చక్కగా చేయడం, అందరూ తమ్ముణ్ణి మెచ్చుకోవడం చూసి ఇంకా అసూయతో చర్చికి కూడా వెళ్లడం ఆపేస్తాడు వివేక్. అప్పుడు వివేక్ భార్య వచ్చి, ఏంటండి, ఎందుకు ప్రతి ఆదివారం ఏదో ఒక పని పేరు చెప్పి చర్చి మానేస్తున్నారు? వాడెళ్తున్న చర్చికి నేను వెళ్ళను. మీ తమ్ముడేం చేశాడు? నువ్వే చేసావు అంతా. పెళ్ళయింది, నా వ్యాపారం పోయింది. ఎప్పుడు షాపింగ్లు తప్ప నీకింకేం రాదు. ఆస్తిని ఆర్పేశావు. తమ్ముణ్ణి చూసి అసూయ, వాళ్ళ జీవితం చూసి కోపం భార్యాభర్తల మధ్య గొడవగా మారింది. కాని ప్రకాష్ మాత్రం ఎప్పుడు వివేక్ మరియు అతని కుటుంబం కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటాడు. చర్చి బాధ్యతలే కాకుండా 10వ భాగం మర్చిపోకుండా ఇస్తూ ఉంటాడు. ప్రార్థనా జీవితం, భక్తి జీవితం చాలా చక్కగా చూసుకుంటూ ఉంటాడు. వివేక్ కుటుంబం చర్చికి రాకపోవడాన్ని గమనించిన ప్రకాష్ ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్లి, ఏంటన్నా చర్చికి రావడమే లేదు? అంతా బాగానే ఉంది కదా, ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి అన్నా. ఏం లేదురా, వ్యాపారం సరిగ్గా లేదు, 10వ భాగం కూడా ఇవ్వలేకపోతున్నా. అప్పు కూడా తీసుకున్నా, కష్టంగానే ఉంది. ఇంకా చర్చికి ఏం వస్తానులే. మీకే సహాయం కావాలన్నా చెప్పండి అన్నా. అయినా ఎందుకు అన్నప్పులు? మొదటి నుండి బాధ్యతలు నేనే కదా మోస్తున్నా. నీకు తెలుసా ఎన్ని ఖర్చులు అవుతున్నాయో? ఎప్పుడైనా పట్టించుకుంటేనే కదా నీకు తెలుస్తానికి అంటూ గట్టిగట్టిగా అరుస్తాడు వివేక్. ఏం జరిగిందో అర్థం కాక
గొడవ ఎందుకు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రకాష్. ఆ రాత్రి నిద్రపోతూ ఉంటే, దేవుడు చర్చికి ఎందుకు రావడం లేదు వివేక్ అని అడుగుతారు. అప్పుడు వివేక్, బోలెడు అప్పులు, బోలెడు బాధ్యతలు, కష్టాల్లో ఉన్న నన్ను పట్టించుకోరు, కాని మా తమ్ముడికి మాత్రం అందరూ పొగడ్తలు, సన్మానాలు. మీరు నన్నెందుకు పట్టించుకోరు? అందరి ముందు నేను ఎలా తలెత్తుకుని తిరగలను అని అడుగుతాడు వివేక్. ఆదికాండము 4:7 ప్రకారం, నీవు సత్క్రియలు చేసిన ఎడల తలనెత్తుకొనవా? నీ శ్రేష్టమైన మనసుని నా నుండి దూరం చేశావు. బాధ్యతలు రాగానే నన్ను పక్కన పెట్టావు. కాని మీ తమ్ముడు అలా చేయలేదు వివేక్ అని మాట్లాడుతారు దేవుడు. అది విని నిద్రలేచి ఆలోచనలో ఉంటాడు వివేక్. ఆదికాండం 4వ అధ్యాయంలో కయీను దేవుడు హేబేలు అర్పణలను స్వీకరించారు అని కోప్పడతాడు. కాని దేవునికి శ్రేష్టమైనది ఇవ్వలేదు అని గుర్తు తెచ్చుకోడు. వివేక్ కూడా దేవునికి శ్రేష్టమైన అతని సమయాన్ని ఇవ్వకుండా దూరం అయ్యి అప్పుల్లో మునిగిపోయాడు. తమ్ముడు మీద నేరాలు మోపడానికి చూస్తున్నాడు. దేవుని ప్రత్యక్షతను చూసి అయినా వివేక్ మారాలి అని కోరుకుందాము. అసూయ, గర్వం మన జీవితాన్ని ఏలుబడి చేయకుండా చూసుకుందాం. అందరం కలిసి ఆత్మీయంగా నడవాలి అనేదే మా ప్రార్థన. వినుటకు చెవులు గలవాడు వినుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, కయ్యూను తప్పు చేసిన అటువంటి స్థితిలో ఉన్న మమ్మల్ని రక్షించడానికి వచ్చిన యేసయ్య, మీకే వందనాలయ్యా. మాలో ఉండే అసూయ, గర్వం తీసేసి సత్క్రియలు చేసే మీ బిడ్డలుగా నన్ను వీక్షిస్తున్న అందరినీ మీరే మార్చండి తండ్రి. యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.